Good morning, students. My name is B. Venkat Reddy, KA and HL Degree College, Eluru. Second BCom, third semester, Office Automation Tools. Topic MS Excel Charts. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చార్ట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, డిఫరెంట్ చార్ట్స్ ఏంటనేది చూసాం. నెక్స్ట్ ఈరోజు కూడా చార్ట్స్లో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ అన్ని చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. చార్ట్, how to create a chart. చార్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నాం ఇయర్ సేల్స్ 4,500, 5,000, 6,500, 6,800, 7,200, 9,500, 8,500, 8,400, 7,450, 7,800, 4,500 చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, డేటా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేసాం, ఇయర్ సేల్స్ తీసుకున్నాం. ఇయర్ 2010 నుంచి 2020 వరకు మనం ఇయర్స్ తీసుకున్నాం. ఏ ఇయర్లో సేల్స్ ఏ విధంగా ఉందనేది కంపేర్ చేస్తున్నాం. అంటే చెప్పాం కదా, చార్ట్ అంటే గ్రాఫికల్గా మన దగ్గర ఉండే డేటాని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. గ్రాఫికల్గా ప్రజెంట్ చేస్తే ఏమవుతుందంటే కంపారిజన్ ఈజీ అవుతుంది. మనం ఏదైనా డేటా కంపారిజన్ వచ్చినప్పుడు ఒక ఫిగర్ని ఇంకో ఫిగర్తో మనం కంపేర్ చేయాలి అనుకుంటే కనుక ఈ చార్ట్స్ అనేది బాగా యూజ్ఫుల్. ఏ చార్ట్ ఈజ్ ఎ టూల్ యూ కెన్ యూజ్ ఏ ఎక్సెల్ టు కమ్యూనికేట్ యువర్ డేటా గ్రాఫికల్లీ. గ్రాఫికల్గా డేటాను మనం కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే కనుక చార్ట్స్ క్రియేట్ చేస్తాం. చార్ట్స్ క్రియేట్ చేస్తాం. చార్ట్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫిగర్స్ని మనం ఈజీగా గ్రాఫికల్గా కంపేర్ చేసుకోవచ్చు. ఈ ఇయర్లో సేల్స్ ఎక్కువ ఉన్నాయండి, ఏ ఇయర్లో ప్లస్ సేల్స్ ఉన్నాయి, ఏ ఇయర్లో మినిమం సేల్స్ ఉన్నాయి, ఏ ఇయర్లో మ్యాక్సిమం సేల్స్ ఉన్నాయి, ఏ ఇయర్లో యావరేజ్ సేల్స్ ఉన్నాయి. అదేవిధంగా మార్క్స్, హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినాయి, లోయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినాయి, యావరేజ్గా మార్క్స్ ఎవరు ఉన్నారు, యావరేజ్ స్టూడెంట్స్ని కంపేర్ చేయడానికి, లేకపోతే ఇలా సేల్స్ మనకి ఏ ఇయర్లో ఏ విధంగా ఉంది కంపెనీ సేల్స్ కంపేర్ చేయడానికి మనకి చార్ట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. డైలీ మీరు చూస్తారు, క్రికెట్లో కూడా ఏ ఓవర్లో ఎంత రన్స్ గెట్ చేశారనేది చార్ట్ రూపంలో చూపిస్తూ ఉంటాడు. ఏ ఓవర్లో హైయెస్ట్ రన్స్ వచ్చినాయి, ఏ ఓవర్లో లీస్ట్ రన్స్ వచ్చినాయి, చార్ట్ వేసి చూపిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఇది అలాగే మనకి న్యూస్ చూస్తే న్యూస్లో కూడా సెన్సెక్స్ షేర్స్ అవి కూడా ఎలా ఉంది, గ్రాఫ్ ఎలా పెరిగింది, ఎలా తగ్గింది అనేది చూపిస్తూ ఉంటారు డైలీ న్యూస్లో. ఎందుకంటే కంపారిజన్ ఈజీగా ఉంటుంది చార్ట్స్ క్రియేట్ చేయడం వల్ల. ఎక్సెల్ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే కనుక క్రియేటింగ్ స్టేట్మెంట్స్ క్రియేట్ చేయడానికి, చార్ట్స్ క్రియేట్ చేయడానికి స్పెషల్గా డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ కాబట్టి ఇది స్పెషల్లీ డిజైన్డ్ చార్ట్స్ అండ్ స్టేట్మెంట్స్. వర్క్షీట్ ఈజ్ యూజ్డ్ టు స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ చార్ట్స్ అండ్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసాం మనం. చార్ట్ చూస్తున్నాం. చార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా క్రియేట్ చేసుకున్న తర్వాత చార్ట్ క్రియేట్ చేయాలంటే కనుక డేటాని సెలెక్ట్ చేయండి. డేటాని ఏం చేయాలి, సెలెక్ట్ చేస్తాం. సేల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి చార్ట్ తీసుకుంటాం. కాలం చార్ట్, సపోజ్ కాలం చార్ట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్లో చూడండి, అక్కడ మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ తీసుకుంటాం. తీసుకోగానే చార్ట్ క్రియేట్ అవుతుంది. చార్ట్ క్రియేట్ అయిన తర్వాత అక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని రెండు ఉంటాయని చెప్పాం ప్రీవియస్ క్లాస్. ఇది వై యాక్సిస్ వెర్టికల్గా ఉన్నదాన్ని, హారిజంటల్గా ఉన్నదాన్ని ఏమంటాం, ఎక్స్ యాక్సిస్ అంటాం. ఈ డేటా మనం ఏదైనా చేంజ్ చేయాలి, ఎక్స్ యాక్సిస్లో ఇక్కడ చూడండి, వై యాక్సిస్లో 0 నుంచి 10,000 వరకు సేల్స్ ఫిగర్స్ చూపించినాయి. అలాగే వై యాక్సిస్ మీద నెంబర్స్ వచ్చినాయి. నెంబర్స్ రాకుండా మనకి ఇయర్స్ కావాలి అనుకుంటే కనుక ఏం చేయాలంటే సెలెక్ట్ డేటా తీసుకోండి. ఏం తీసుకోవాలి, సెలెక్ట్ డేటా తీసుకుని ఇక్కడ చూడండి, లెజెండ్ ఇన్ ఎంట్రీస్ సిరీస్, హారిజాంటల్ కేటగిరీ, ఎక్స్ లేబుల్స్, హారిజాంటల్ కేటగిరీ ఉంటుంది. హారిజాంటల్ కేటగిరీలోకి వెళ్ళిన తర్వాత ఎడిట్ తీసుకోండి. తీసుకుని ఏం చేయాలంటే యాక్సిస్ లేబుల్ రేంజ్ అని వస్తుంది. యాక్సిస్ లేబుల్ రేంజ్ దగ్గర
ఇయర్స్ ఉన్న డేటా సెలెక్ట్ చేయండి. ఏ2 నుంచి అట్లాగా ఏ12 వరకు సెలెక్ట్ చేయాలి డేటాని. ఏ2 టు ఏ12 మనం 2010 నుంచి 2020 వరకు సెలెక్ట్ చేసాం. డేటా సెలెక్ట్ చేసి ఓకే చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఏమవుతుందంటే గనుక ఇక్కడ డేటా దగ్గర నంబర్స్ ప్లేస్‌లో ఇయర్స్ వస్తాయి. నంబర్స్ ప్లేస్‌లో ఇగో 2010, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇంకా డీటెయిల్‌గా కావాలంటే దీన్నేం చేయాలి కొంచెం డ్రాగ్ చేయండి. లెఫ్ట్ బటన్ హోల్డ్ చేసి అట్లా సైజ్ చేసుకోవచ్చు. చార్ట్‌ని మనం ఏం చేయొచ్చు సైజ్ చేయొచ్చు. కార్నర్‌లో ప్లేస్ చేసుకొని డబుల్ యారో కర్సర్ వస్తుంది. డబుల్ యారో వచ్చినప్పుడు మౌస్ లెఫ్ట్ బటన్ హోల్డ్ చేసి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే చార్ట్ క్లియర్‌గా డ్రాగ్ అవుతుంది మీకు. ఇప్పుడు చూడండి ప్రీవియస్‌కి నంబర్స్ అన్నీ ఒకదాని పక్కన ఒకటి కలిసిపోయినాయి. ఇప్పుడు డీటెయిల్డ్‌గా ఉంది. 2010లో చూడండి హైయెస్ట్ సేల్స్ ఎక్కడొచ్చిందండి 2015లో వచ్చింది. 9500 సేల్స్. 2016లో నెక్స్ట్ సేల్స్ 8500 వచ్చింది. అట్లాగా మనకి మినిమమ్ సేల్స్ ఎప్పుడుందండి 2010లో, 20లో. 10లోని 4500 ఉంది. 20లో కూడా 4000 ఉంది. ఇక్కడ సిరీస్ ఉంది చూడండి. సిరీస్ 1 సిరీస్ లేబుల్స్ వచ్చింది. మనకి సిరీస్‌లో ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఇస్తాడు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అసైన్ చేసుకోవచ్చు. బ్లూ వచ్చింది బై డిఫాల్ట్‌గా. బ్రౌన్ కావాలంటే బ్రౌన్ అసైన్ చేసుకోవచ్చు. గ్రీన్ కావాలంటే గ్రీను, బ్లూలో ఇదో టైప్ సియాను, బ్రౌన్‌లో లైట్ బ్రౌన్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి చార్ట్ టైటిల్. చార్ట్‌కి టైటిల్ అసైన్ చేయాలి. ఇయర్ వైస్ సేల్స్ అని అనుకుంటే గనుక ఒక్కసారి మీరు లేఅవుట్ సెలెక్ట్ చేయండి. ఏం తీసుకోవాలి ఇక్కడ డిజైన్ పక్కనే ఉంటుందండి లేఅవుట్ ఉంటుంది. ఇప్పుడు మనం చేసిందేంటి డిజైన్. డిజైన్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ డిజైన్స్‌లో ఏ డిజైన్ కావాలంటే డిజైన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ డేటాలో చెప్పాం కదా ఇక్కడ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి లేఅవుట్ తీసుకోండి. ఒకసారి లేఅవుట్ తీసుకుంటే ఇక్కడ చార్ట్ టైటిల్ అని ఉంటుంది చూడండి. చార్ట్ టైటిల్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా చార్ట్‌కి మనం టైటిల్ అసైన్ చేయొచ్చు. నన్ ఉంటుంది బై డిఫాల్ట్‌గా. సెంటర్ తీసుకోండి. లేకపోతే అబోవ్ చార్ట్. అబోవ్ చార్ట్ అంటే పైనొస్తుంది. చార్ట్ పైన టైటిల్ చార్ట్ టైటిల్ సెలెక్ట్ చేయండి. ఇయర్ వైస్ సేల్స్ రిపోర్ట్. అలాగా మనం ఇయర్ వైస్ సేల్స్ రిపోర్ట్ చార్ట్ టైటిల్ అసైన్ చేయొచ్చు. చార్ట్ టైటిల్ అసైన్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు కావాలంటే ఫాంట్స్, స్టైల్స్, సైజెస్ అవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. హోమ్‌లోకెళ్ళి ఒకసారి తీసుకుంటే దీనికి కలర్ కావాలంటే కలర్ సెట్ చేయొచ్చు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ సెట్ చేసి ఇయర్ వైస్ సేల్స్ రిపోర్ట్. ఇయర్ వైస్ సేల్స్ రిపోర్ట్ అట్లాగా. ఈ ఫాంట్ కావాలంటే ఫాంట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం 24 పెట్టామనుకో 24 ఇయర్ వైస్ సేల్స్ రిపోర్ట్. ఇట్లా ఫాంట్స్, స్టైల్స్, సైజెస్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. మనం చార్ట్ టైటిల్ అసైన్ చేయాలి అనుకుంటే గనుక ఏం తీసుకోవాలి? లేఅవుట్ తీసుకోండి. లేఅవుట్ తీసుకుంటే ఇక్కడ చార్ట్ టైటిల్ అని ఉంటుంది. ఏముంటుంది? చార్ట్ టైటిల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే నన్నంటే చార్ట్ టైటిల్ ఏమి డిస్‌ప్లే కాదు. డు నాట్ డిస్‌ప్లే చార్ట్ టైటిల్. డు నాట్ డిస్‌ప్లే చార్ట్ టైటిల్. సెంటర్డ్ అంటే చార్ట్ సెంటర్‌లో ఉంటుంది. అబోవ్ చార్ట్ అంటే పైనొస్తుంది. మోర్ ఆప్షన్స్ అంటే ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చార్ట్‌లో. ఇక్కడ మెయిన్ ఈ 3 ఆప్షన్స్ మనకి సరిపోతుంది లెర్నింగ్ స్టేజ్‌లో. యాక్సిస్ టైటిల్స్. యాక్సిస్ టైటిల్స్ అంటే గనక వై యాక్సిస్, యాక్సిస్ చెప్పాను వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉన్నది టైటిల్స్ అసైన్ చేయొచ్చు. ఈ 2010, 11, 12 అనేది ఇయర్స్ అని మనకు తెలియాలి అనుకుంటే గనక దాని కింద ఇయర్స్ అని టైటిల్ సెట్ చేయొచ్చు. ఎక్స్ యాక్సిస్‌లో ప్రైమరీ, హారిజాంటల్. హారిజాంటల్ వచ్చేసరికి టైటిల్స్ బిలో యాక్సిస్. టైటిల్ బిలో యాక్సిస్ తీసుకుంటాం. తీసుకుంటే ఇక్కడ వస్తుంది బిలో యాక్సిస్ దగ్గర ఇయర్స్. ఇయర్స్ అని టైప్ చేస్తాం. ఇయర్స్ అని టైప్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీరు రిటర్న్ బ్యాక్ టు హోమ్‌కెళ్ళి అక్కడ ఫాంట్ అది సెట్ చేసుకోవాలంటే ఫాంట్ అది తీసుకుంటే కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. సెలెక్ట్ చేయండి దీన్ని. సెలెక్ట్ చేసిన తర్వాత
10 ఉంది. 10 ఉంటే కనిపించట్లేదు. జస్ట్ 24 చేయండి. 24 నెక్స్ట్ కలర్ యెల్లో ఇచ్చాం. ప్లస్ ఇయర్స్. అట్లాగే ఇక్కడ వై యాక్సిస్ ఇది. ఎక్స్ యాక్సిస్ మీద ఇయర్స్ అని ఇచ్చాం. వై యాక్సిస్ మీద ఏం చేయాలి? సేల్స్ అని రావాలి. వై యాక్సిస్ మీద సేల్స్ అని రావాలంటే లేఅవుట్‌కెళ్ళి యాక్సిస్ టైటిల్స్‌లోకి వెళ్ళండి. ప్రైమరీ హారిజాంటల్ ఇచ్చాం. ప్రైమరీ వెర్టికల్ ఇప్పుడు. ప్రైమరీ వెర్టికల్ టైటిల్. వెర్టికల్ టైటిల్ వచ్చేసరికి వెర్టికల్ టైటిల్ ఇస్తాం. ఇట్లాగా ఇచ్చిన తర్వాత రొటేట్ టైటిల్ అంటే ఇట్లా వస్తుంది. ఇట్లా అడ్డంగా హారిజాంటల్‌గా వస్తే ఏమవుతుందంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. వెర్టికల్‌గా తీసుకుంటే ఇక్కడ తీసుకొని దాన్ని డిలీట్ చేసేసి మనం అక్కడ ఏం చేస్తాం? సేల్స్. దీన్ని కూడా టెక్స్ట్ సెలెక్ట్ చేసి హోమ్‌లోకి వెళ్ళండి. హోమ్‌లోకి వెళ్ళిన తర్వాత సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఫస్ట్ 24 ఇచ్చాం కదా! 24 సేల్స్ ఇది కూడా రెడ్ ఇచ్చి బ్యాక్‌గ్రౌండ్ యెల్లో ఇవ్వండి. యెల్లో. సేల్స్. టైటిల్స్ అసైన్ చేయడం ఇది. చార్ట్‌కి మనం ఇంకా డిఫరెంట్‌గా మనం అంతా కూడా క్లారిటీగా అందరికి మనం చార్ట్ చూడంగానే అర్థం కావాలనుకుంటే గనక ఏం చేస్తామంటే ఇక్కడ చార్ట్‌కి ఈ విధంగా అసైన్ చేస్తాం. సిరీస్. ఇది. అర్థమైందా మీకు ఇక్కడ? ఏం తీసుకోవాలి? డిజైన్‌లో తీసుకుంటే బార్స్ యొక్క కలర్స్ చేంజ్ చేయొచ్చు. బార్స్ డిఫరెంట్ బార్స్ ఉంటాయి. చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేయాలి? లేఅవుట్. ఏం తీసుకోవాలి? లేఅవుట్. లేఅవుట్‌లోకి వెళ్ళేసరికి చార్ట్ టైటిల్. చార్ట్ టైటిల్ అంటే గనుక చార్ట్‌కి టాప్‌లో టైటిల్ అసైన్ చేయాలో వస్తుంది. ఇచ్చిన తర్వాత యాక్సిస్ టైటిల్స్. యాక్సిస్ అంటే యాక్సిస్ వై యాక్సిస్ హారిజాంటల్‌గా ఉన్నదాన్ని వై యాక్సిస్ అంటాం. వెర్టికల్‌గా ఉన్నదాన్ని ఏమంటామండి? వై యాక్సిస్ అంటాం. హారిజాంటల్‌గా ఉన్నదాన్ని ఏమంటాం? ఎక్స్ యాక్సిస్ అంటాం. ఏమంటాం? ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద నంబర్స్ ఇచ్చాం. 10, 2010, 11, 12 మనకు తెలుస్తుంది. కానీ చార్ట్ ప్రిపేర్ చేసినట్టు తెలుస్తుంది. ప్రిపేర్ చేసిన తర్వాత ఎవరికైనా మనం చార్ట్ ప్రెజెంట్ చేసామనుకోండి, ఆ నంబర్స్ ఏంటనేది వాళ్ళకి క్లారిటీగా తెలియడం కోసం ఏం చేస్తాం? ఎక్స్ యాక్సిస్ మీద టైటిల్ ఇచ్చాం. ఇయర్స్ అని ఇచ్చాం. అంటే ఇయర్ వైస్ సేల్స్ కదా! ఇక్కడ వై యాక్సిస్ మీద ఏం చేసాం? సేల్స్ అని ఇచ్చాం. వై యాక్సిస్ మీద ఏమి ఇచ్చాం? సేల్స్ ఇచ్చాం. అట్లాగా మనం హారిజాంటల్ అంటే యాక్సిస్ టైటిల్స్ కూడా అసైన్ చేయొచ్చు. చార్ట్‌కే టైటిల్స్ కాకుండా యాక్సిస్‌కి కూడా మనం టైటిల్స్ అసైన్ చేయొచ్చు. ఎక్స్ యాక్సిస్‌కి ఏం టైటిల్ అసైన్ చేయాలి? అంటే గనక ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్ తీసుకోవాలి. వై యాక్సిస్ అంటే వెర్టికల్ తీసుకోవాలి. తీసుకుంటే అందులో ఆప్షన్స్ ఉంటాయి. వెర్టికల్ టైటిల్, హారిజాంటల్ టైటిల్, రొటేటెడ్ టైటిల్ ఇలా ఉంటాయి. నన్నంటే టైటిల్ అక్కర్లేదు. డు నాట్ డిస్‌ప్లే యాన్ యాక్సిస్ టైటిల్ అంటే గనుక యూ కెన్ సెలెక్ట్ నన్. డోంట్ డిస్‌ప్లే యాన్ యాక్సిస్ టైటిల్. మనం యాక్సిస్ టైటిల్స్ ఏమి డిస్‌ప్లే చేయకూడదు అనుకుంటే గనక మీరేం చేయాలండి? నన్ సెలెక్ట్ చేయాలి. ఏం చేయాలి? నన్ సెలెక్ట్ చేయాలి. అదే విధంగా లెజెండ్ నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? లెజెండ్. లెజెండ్ వచ్చేసరికి ఏంటంటే గనక ఇక్కడ లెజెండ్ అంటే గనక చార్ట్ బ్యాక్‌గ్రౌండ్ లైన్స్ వచ్చినాయి కదా! దాన్ని లెజెండ్ అంటాం. లెజెండ్ షో లెజెండ్ అట్ రైట్ అంటాం. ఇట్లా రైట్ వచ్చింది ఇక్కడ. లెజెండ్ సిరీస్ ఇది. లెజెండ్. డేటా లెజెండ్ వచ్చి నెక్స్ట్ షో లెజెండ్ అట్ టాప్ అన్నాం అనుకోండి. టాప్‌లో వస్తుంది. లెజెండ్ సిరీస్ 1 అనేది టాప్‌లో వస్తుంది. దీన్ని లెజెండ్ అంటాం. సిరీస్ 1. ఇక్కడ లెజెండ్ షో లెజెండ్ అట్ లెఫ్ట్ అన్నాం అనుకోండి. లెఫ్ట్ సైడ్ వస్తుంది లెజెండ్. అట్లాగే లెజెండ్ వచ్చేసరికి షో లెజెండ్ అట్ బాటమ్ అన్నాం అనుకోండి. బాటమ్‌లో వస్తుంది. యాక్చువల్‌గా షో లెజెండ్ రైట్ ఉంటుంది ఎప్పుడు కూడా. షో లెజెండ్ రైట్ అంటే రైట్ సైడ్ వస్తుంది ఇట్లాగా సిరీస్. నెక్స్ట్ ఇక్కడ డేటా లేబుల్స్. డేటా లేబుల్స్. డేటా లేబుల్స్ వచ్చేసరికి సెలెక్ట్ చేస్తే డేటా కూడా మనం లేబుల్స్ అసైన్ చేయొచ్చు. డేటా లేబుల్స్ అసైన్ చేయొచ్చు. డేటా అంటే గనుక ఇప్పుడు డేటా ఉంది కదా! యాక్చువల్ డేటా మనకి ఈ బార్స్ మీద మన డేటా చూపించాలి క్లారిటీగా అనుకుంటే గనుక డేటా లేబుల్స్. ఇన్‌సైడ్ ఎండ్, ఇన్‌సైడ్ బేస్, ఇన్‌సైడ్ ఎండ్ ఇచ్చామనుకోండి టాప్‌లో డేటా ఇలా వస్తుంది ఇదిగో. 4500, 5000, 6500, 68, 7, 95, 85 ఇట్లాగా డేటా లేబుల్స్ అన్నీ కూడా మనకి డిస్‌ప్లే అవుతాయి. అట్లాగే డేటా లేబుల్స్‌లోకెళ్ళి అట్లాగా టాప్ ఇన్‌సైడ్ ఎండ్ అన్నాం అనుకోండి. ఇన్‌సైడ్ ఎండ్ ఇచ్చాం. ఔట్ సైడ్ ఎండ్ ఇస్తే బయటొస్తుంది ఔట్ సైడ్‌లో. అంటే బార్స్ పైనొస్తుంది ఔట్ సైడ్ ఎండ్ అంటే. చూడండి బార్స్ పైన. బార్ పైన డేటా డిస్‌ప్లే అవుతుంది. ఇది బార్స్ మీదొచ్చింది. ఇన్‌సైడ్ ఎండ్ అంటే ఔట్ సైడ్ ఎండ్ ఇచ్చాం. అదే డేటా లేబుల్స్‌లోకెళ్ళి మనం ఔట్ సైడ్ ఎండ్ అంటే బాటమ్‌లో వస్తుంది. సారీ ఔట్ సైడ్ ఎండ్ ఇచ్చాము. ఇన్‌సైడ్ ఎండ్, ఇన్‌సైడ్ బేస్ ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇన్‌సైడ్ బేస్ అంటే బాటమ్‌లో వస్తుంది.
సారీ ఇన్సైడ్ బేస్ బాటంలో వస్తాయి, డేటా లేబుల్స్ అన్ని బాటంలో వస్తాయి. యాక్చువల్గా మన టాప్లోనే కావాలి, లేకపోతే సెంటర్ అన్నాం అనుకోండి కరెక్ట్గా బార్కి సెంటర్లో వస్తాయి. బార్స్కి సెంటర్లో డేటా లేబుల్స్ అనేవి అసైన్ అవుతాయి. డేటా లేబుల్స్ వచ్చేసరికి ఇక్కడ డేటా లేబుల్లో యాక్చువల్గా మనకు టాప్లో ఉంటేనే మనకి డేటా లేబుల్ వచ్చేసరికి ఇప్పుడు కూడా టాప్లోనే ఉండాలి. టాప్ అంటే కనుక ఇన్సైడ్ ఎండ్, ఇన్సైడ్ ఎండ్లో ఇస్తాం. ఇన్సైడ్ ఎండ్ అంటే టాప్లో వస్తాయి. లేదంటే కనుక డేటా లేబుల్స్ ఇన్సైడ్ బేస్ అంటాం, బేస్లో అంటే కింద వస్తాయి. ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎండ్ ఉంది, అవుట్ సైడ్ ఎండ్ అంటే క్లారిటీగా ఉంటుంది, అవుట్ సైడ్ ఎండ్ అంటే పైన వస్తాయి. మనం క్లారిటీగా లేబుల్స్ డిస్ప్లే చేయొచ్చు. డేటా లేబుల్స్ అయిన తర్వాత డేటా టేబుల్ షో డేటా టేబుల్ అంటే ఇంకా డేటా టేబుల్ కూడా డిస్ప్లే అవుతుంది మనకి ఇక్కడికి వచ్చేసరికి. డేటా టేబుల్ డేటా ఏముంది ఇక్కడ టేబుల్‌లో డేటా అంతా కూడా ఇదిగో 2010లో 4900 ఇట్లాగా డేటా టేబుల్ డిస్ప్లే అవుతుంది బాటంలో. డేటా టేబుల్ ఇక్కడ ఉండే డేటా ఏదైతే తీసుకున్న డేటా చార్ట్‌లో కూడా మనం ప్రెజెంట్ చేయాలి అనుకుంటే గనుక డేటా టేబుల్ అనేది అసైన్ చేయొచ్చు ఇక్కడ. డేటా టేబుల్ అంటే డేటా టేబుల్ విత్ లెజెండ్ కీస్ అన్నాం అనుకోండి, లెజెండ్ కీస్ వస్తాయి ఇక్కడ. లెజెండ్ కీస్ అంటే సిరీస్ 1 ఇది చూపిస్తుంది ఇక్కడికి వచ్చేసరికి లెజెండ్ కీస్ ఇగో క్లారిటీగా. డేటా టేబుల్ మనకి అక్కర్లేదనుకుంటే గనుక ఏం చేస్తాం నన్ ఇస్తాం. నన్ అంటే డేటా టేబుల్ రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ యాక్సిస్‌లో ప్రైమరీ యాక్సిస్ అట్లాగే ప్రైమరీ హారిజాంటల్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్, ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్ అంటే వై యాక్సిస్. వై యాక్సిస్‌లో మనకి యాక్సిస్‌లో డోంట్ డిస్ప్లే యాక్సిసెస్ అక్కర్లేదనుకో షో లెఫ్ట్ టు రైట్ యాక్సిస్, లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ టు రైట్ అంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి వస్తుంది. ఎప్పుడు బై డిఫాల్ట్‌గా ఇదే ఉంటుంది లెఫ్ట్ టు రైట్ యాక్సిస్. ఇట్లాగా లెఫ్ట్ నుంచి యాక్సిస్ రైట్‌కి ఉంటుంది యాక్సిస్ వచ్చేసరికి. యాక్సిస్ వచ్చేసరికి మారుద్దాం చూడండి ఇప్పుడు. ఇలా షో యాక్సిస్ వితౌట్ లేబులింగ్. వితౌట్ లేబుల్స్ ఏమి రావు ఇక్కడికి. వితౌట్ లేబులింగ్ అంటే మనం లేబుల్స్ ఇచ్చాం కదా, ఇయర్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేసాం. ఆ లేబుల్స్ అక్కర్లేదు అనుకుంటే వితౌట్ లేబులింగ్ ఇవ్వాలి యాక్సిస్‌లో. అదే కాకుండా ప్రైమరీ యాక్సిస్‌లోకి వచ్చి యాక్సిస్ రైట్ టు లెఫ్ట్ యాక్సిస్ అన్నాం అనుకోండి, రైట్ టు లెఫ్ట్ వస్తుంది యాక్సిస్ ఇది. రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది, లెఫ్ట్‌లో ఎండ్ అవుతుంది. ప్రీవియస్‌గా బై డిఫాల్ట్ ఇప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ యాక్సిస్ వచ్చేసరికి ఇప్పుడు ఏమైందండి రైట్ టు లెఫ్ట్ వచ్చింది. లెఫ్ట్ టు రైట్ ఉండేది రైట్ టు లెఫ్ట్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు సేల్స్ అనేవి ఎక్కడున్నాయి? యాక్చువల్‌గా మనకి ఇంతకుముందు ప్రీవియస్ చార్ట్‌లో లెఫ్ట్ సైడ్ ఉంది, ఇప్పుడు రైట్ సైడ్ వచ్చింది. అందువల్ల యాక్సిస్‌లోకెళ్ళి మనం ఇక్కడ ప్రైమరీ హారిజాంటల్ షో లెఫ్ట్ టు రైట్ అన్నాం అనుకోండి, యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తుంది. లెఫ్ట్ టు రైట్ అంటే లెఫ్ట్ సైడ్ వై యాక్సిస్ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ లెఫ్ట్ నుంచి రైట్‌కి స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్‌లో స్టార్ట్ అవుతుంది, రైట్‌లో ఎండ్ అవుతుంది. అట్లాగే మనం ఇక్కడ ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్‌లో కూడా ఉంటుంది. నన్ అంటే కనిపించదు, యాక్సిస్ డిజేబుల్ అవుతుంది. యాక్సిస్ వచ్చేసరికి నన్ అంటే. అదే మనం ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్‌లోకెళ్ళి షో డిఫాల్ట్ యాక్సిస్ అంటే డిఫాల్ట్ యాక్సిస్ డిస్ప్లే అవుతుంది. అదే యాక్సిస్‌లోకెళ్ళి మనం ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్ షో యాక్సిస్ ఇన్ థౌసండ్స్‌లో కావాలంటే థౌసండ్స్‌లో వస్తుంది. మిలియన్ కావాలంటే మిలియన్ వస్తుంది. షో యాక్సిస్ ఇన్ బిలియన్స్ అంటే బిలియన్స్‌లో వస్తుంది. యాక్సిస్ ఇన్ థౌసండ్స్ అంటే థౌసండ్స్‌లో చూపిస్తుంది. అంటే థౌసండ్స్ అని రాస్తాడు. 0 నుంచి 10 థౌసండ్స్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఈ యాక్సిస్ వచ్చేసరికి వెర్టికల్ యాక్సిస్ షో యాక్సిస్ ఇన్ మిలియన్స్ అన్నాం అనుకోండి, మిలియన్స్‌లో డిస్ప్లే అవుతుంది. నంబర్స్ నంబర్స్ మిలియన్స్‌లో డిస్ప్లే అవుతాయి. యాక్సిస్ వచ్చేసరికి వెర్టికల్ యాక్సిస్ షో యాక్సిస్ ఇన్ బిలియన్స్ అంటే బిలియన్స్‌లో డిస్ప్లే అవుతుంది. బిలియన్స్ అంటే ఇంకా జీరోస్ ఎక్కువ వచ్చేస్తాయి. బై డిఫాల్ట్‌గా మనకి అర్థం కావాలి అనుకుంటే గనుక బై డిఫాల్ట్‌గా ఏ యాక్సిస్ ఉంటుందంటే ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్ వచ్చేసి షో డిఫాల్ట్ యాక్సిస్ ఇచ్చేసేయండి. డిఫాల్ట్ యాక్సిస్ ఎప్పుడు నంబర్స్ 0-10,000 వచ్చింది. ఇది యాక్సిస్ వై యాక్సిస్‌కి. యాక్సిస్‌లో మనం హారిజాంటల్ అంటే ఇప్పుడు ఎక్స్, వెర్టికల్ అంటే వై యాక్సిస్ చూసుకుంటే. ఇక్కడ షో లెఫ్ట్ టు రైట్ యాక్సిస్ ఉంటుంది బై డిఫాల్ట్‌గా. మీకు రైట్ టు లెఫ్ట్ కావాలంటే ఇది సెలెక్ట్ చేయాలి, రైట్ టు లెఫ్ట్ యాక్సిస్. వితౌట్ లేబులింగ్ అంటే లేబుల్స్ ఇక్కడ కింద లేబుల్స్ అక్కర్లేదు. 10, 11, 12 ఇయర్స్ ఉన్నాయి కదా! అయి అక్కర్లేదంటే డీసెలెక్ట్ చేస్తే పోతుంది. మళ్ళీ కావాలి మీకు యాజ్ ఇట్ ఈస్‌గా డిస్ప్లే చేయాలి అనుకుంటే గనుక షో లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్ యాక్సెస్ తీసుకుంటే బై డిఫాల్ట్‌గా వచ్చేస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్‌లో ప్రైమరీ హారిజాంటల్ గ్రిడ్ లైన్స్, మేజర్ గ్రిడ్ లైన్స్ అంటే మేజర్ గ్రిడ్ లైన్స్ వస్తాయి ఇట్లాగా. హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ ఉంటాయి. దాన్నే మనం ఇక్కడ ప్రైమరీ హారిజాంటల్ గ్రిడ్ లైన్స్‌లో మైనర్ గ్రిడ్ లైన్స్ అంటే అలా వస్తుంది. స్మాల్ గ్రిడ్ లైన్స్ వస్తాయి.
మారుతుంది. బ్యాక్‌గ్రౌండ్ గ్రిడ్ లైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. గ్రిడ్ లైన్స్. అదే మేజర్ అండ్ మైనర్ గ్రిడ్ లైన్స్ 2 కావాలంటే 2 అసైన్ చేయొచ్చు. 2 ఉంటే మనకు కన్‌ఫ్యూజన్ కింద ఉండదు. కనిపించదు. క్లారిటీగా ఉండదు చార్ట్ కాబట్టి ఎప్పుడు మేజర్ గ్రిడ్ లైన్స్ తీసుకోండి. మేజర్ గ్రిడ్ లైన్స్ సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్‌గా ఏంటి సెలెక్ట్ అవుతుంది. మేజర్ గ్రిడ్ లైన్స్ వస్తుంది. మేజర్ గ్రిడ్ లైన్స్. వాళ్ళు గ్రిడ్ లైన్స్ మీకు అక్కర్లేదు అనుకుంటే ప్రైమరీ హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ నన్ ఇవ్వాలి. గ్రిడ్ లైన్స్ రాదు. బ్యాక్ సైడ్ లైన్స్ అనేవి డిస్‌ప్లే కావు. ఆ లైన్స్‌నే గ్రిడ్ లైన్స్ అంటాం. లైన్స్‌ని ఏమంటాం బ్యాక్‌గ్రౌండ్ వచ్చే లైన్స్‌ని ఏమంటాం గ్రిడ్ లైన్స్ అంటాం. గ్రిడ్ లైన్స్ మీకు క్లారిటీగా అక్కర్లేదు అనుకుంటే గనుక గ్రిడ్ లైన్స్‌లోకెళ్ళి హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ నన్ ఇవ్వాలి. ఏదైనా మీకు టైటిల్స్ అయినా ఏదైనా చార్ట్ టైటిల్ గానీ, యాక్సెస్ టైటిల్స్ కానీ, వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్, లేబుల్స్ ఏదైనా అక్కర్లేదంటే నన్నే ఇంక. కావాలి అనుకుంటే గనుక మీరు ఆప్షన్‌కెళ్ళి నెక్స్ట్ బై డిఫాల్ట్ మేజర్ గ్రిడ్ లైన్స్ సెలెక్ట్ చేస్తాం వస్తాయి. అలాగే హారిజాంటల్ అంటే తెలుసు కదా మీకు అడ్డం. నిలువు. వెర్టికల్ అంటే నిలువు. వెర్టికల్ మేజర్ గ్రిడ్ లైన్స్. వెర్టికల్‌గా కూడా లైన్స్ కావాలంటే గనుక మేజర్ గ్రిడ్ లైన్స్ తీసుకుంటే ఇక్కడ వెర్టికల్‌గా కూడా లైన్స్ వస్తాయి ఇదిగో. ఇలాగ నిలువుగా. ఈ వెర్టికల్ లైన్స్ నిలువుగా అడ్డంగా ఉన్నదాన్ని హారిజాంటల్ అంటాం. నిలువుగా వచ్చిన లైన్స్‌ని ఏమంటాం వెర్టికల్. గ్రిడ్ లైన్స్‌లో ప్రైమరీ, వెర్టికల్, మైనర్ అంటే ఇంకా అదే చెప్పాం కదా! అక్కడ అలా వస్తుంది. ఇక్కడ అలా మైనర్ గ్రిడ్ లైన్స్. నన్ అంటే అక్కర్లేదనుకుంటే నన్. నన్ అంటే గ్రిడ్ లైన్స్, వెర్టికల్ గ్రిడ్ లైన్స్ ఎరేజ్ అయిపోతుంది. ఇది ఇక్కడ వరకు చూడండి. జస్ట్ మనం ఇవాళ చెప్పిందేంటంటే ఒక చార్ట్ క్రియేట్ చేసాం. చార్ట్ క్రియేట్ చేసిన తర్వాత చార్ట్ టైటిల్ ఫస్ట్ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. చార్ట్ టైటిల్‌లో అక్కర్లేదు నన్. నన్ అంటే చార్ట్ టైటిల్ రిమూవ్ అయిపోతుంది. మీకు చార్ట్ టైటిల్‌లోకెళ్ళి సెంటర్డ్ ఓవర్‌లాప్ చార్ట్ టైటిల్ అది వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ టైప్ చేయాలి. లేదా అక్కర్లేదంటే చార్ట్ టైటిల్‌లో నన్ ఇవ్వాలి. అబోవ్ చార్ట్ ఇచ్చాం మనం. అబోవ్ చార్ట్ తీసుకుంటే చార్ట్ టైటిల్ వచ్చింది. అట్లాగే ఎక్స్ యాక్సిస్ టైటిల్, ఎక్స్ యాక్సిస్ హారిజాంటల్ అంటే ఎక్స్ మీద వస్తుంది. ఎక్స్ యాక్సిస్ మీద వస్తుంది. ఇయర్స్ ఇచ్చాము. వెర్టికల్ యాక్సిస్ టైటిల్ అంటే సేల్స్. వెర్టికల్ అంటే ఇలా నిలువుగా ఉన్నది. ఇది వెర్టికల్ వై యాక్సిస్. హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్. అదే గుర్తుపెట్టుకోండి. హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్, వెర్టికల్ వై యాక్సిస్. యాక్సిస్ టైటిల్స్ ఇవి. తర్వాత లెజెండ్. లెజెండ్ అంటే గనక ఇక్కడ సీరీస్ ఉంది కదా! సీరీస్‌ని లెజెండ్ అంటాం. అది ఏ వైపు రావాలి? ఎక్కడ రావాలి? షో లెజెండ్ అట్ రైట్‌లో ఉంటుంది బై డిఫాల్ట్‌గా. అక్కర్లేదంటే టర్న్ ఆఫ్ లెజెండ్ అంటే ఆఫ్ అయిపోతుంది. లెజెండ్ సీరీస్ ఎలా చూపించిందనేది తెలీదు. అంటే ఒకటే ఉంది కాబట్టి మనకి లెజెండ్ అనేది అవసరం ఉండదు. అవే సేల్స్ ఇక నెక్స్ట్ ఇంకా ఇయర్ వైస్ సేల్స్‌లో ఇంకా డిఫరెంట్ సేల్స్ ఇక్కడ డిఫరెంట్ సేల్స్ ఇచ్చామనుకోండి. డిఫరెంట్ బార్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇంకా అక్కడ మీకు సీరీస్ అనేది అవసరం అవుతుంది. ఏ కలర్ దేనికనేది క్లారిటీగా తెలుస్తుంది. చూడండి ఇలా 2 బార్స్ ఉన్నాయనుకో. 2 బార్స్‌లో మార్క్స్ ఓఏటీ మార్క్స్ వచ్చేసరికి సీరీస్‌లో ఏంటండి బ్లూ కలర్ ఇచ్చాడు. అదే బీఎస్ మార్క్స్ వచ్చేసరికి ఏమిచ్చాడు? బ్రౌన్ కలరు. ఇట్లా చార్ట్‌లో డిఫరెంట్ బార్స్ ఉన్నప్పుడు సీరీస్ అనేది బాగా అవసరం అవుతుంది చూడండి. సీరీస్‌లో ఏ మార్క్స్ దేనికనేది క్లారిటీగా తెలుస్తుంది మనకి. అర్థమైందా? సీరీస్. అట్లాగే యాక్సిస్ టైటిల్స్ అయిన తర్వాత లెజెండ్‌లోకెళ్ళిన తర్వాత షో లెజెండ్ ఎట్ రైట్ ఉంటుంది. టాప్ కావాలంటే టాప్ ఇవ్వచ్చు. లెజెండ్ ఇదిగో సీరీస్ 1 వచ్చింది. సీరీస్ 1. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి లేఔట్‌లో లెజెండ్ ఇచ్చాం. డేటా లేబుల్స్. డేటా లేబుల్స్ చెప్పాం కదా! డేటా లేబుల్స్ కావాలి అంటే అంటే పైన ఇక్కడ డేటా లేబుల్స్ 4000, 5000, 6000, 68, 72, 9500, 8500 వీటిని డేటా లేబుల్స్ అంటాం. బార్స్ మీద డేటా లేబుల్స్ కావాలంటే గనక డేటా లేబుల్స్ సెలెక్ట్ చేసి మీకు ఏ ప్లేస్‌లో కావాలో సెలెక్ట్ చేయాలి. సెంటర్ అంటే సెంటర్‌లో వస్తుంది. బార్‌కి సెంటర్‌లో వస్తుంది. ఆ డేటా లేబుల్స్ వచ్చేసరికి ఇన్‌సైడ్ ఎండ్ అంటే ఎండింగ్‌లో వస్తుంది. అదే మనకు బార్స్ మీద వస్తే డిస్టర్బెన్స్ కింద ఉంటుంది కాబట్టి ఏం చేస్తాం ఔట్ సైడ్ ఎండ్ ఇచ్చాను నేను. ఔట్ సైడ్ ఎండ్. అదే బాటమ్‌లో కావాలంటే బాటమ్ ఎండ్ సెలెక్ట్ చేయండి. ఇన్‌సైడ్ ఎండ్, బేస్ సెలెక్ట్ చేయాలి. బాటమ్ అంటే ఇక్కడ. ఇన్‌సైడ్ బేస్ అంటే బాటమ్‌లో వస్తుంది. మనం ఇక్కడ క్లారిటీగా ఉండడం కోసం నేనేం చేశానంటే గనక డేటా లేబుల్స్‌లో ఔట్ సైడ్ ఎండ్ తీసుకున్నాను. ఏం సెలెక్ట్ చేశాను? ఔట్ సైడ్ అంటే టాప్‌లో వస్తుంది. డేటా టేబుల్. డేటా టేబుల్ చెప్పాం కదా! టేబుల్ కూడా రావాలి. డేటా అంతా మనకి చార్ట్‌లో బాటమ్‌లో ఎక్కడైనా కనిపించాలి. షో డేటా టేబుల్ అంటే డేటా టేబుల్ కూడా కనిపిస్తుంది. ఇయర్‌లో ఉండే సేల్స్ ఇక్కడ క్లారిటీగా వస్తుంది. డేటా టేబుల్ కూడా డిస్‌ప్లే అవుతుంది. అక్కర్లేదనుకుంటే నన్ సెలెక్ట్ చేయండి.
లెజెండ్ కీస్ డేటా షో డేటా లేబుల్స్ విత్ లెజెండ్ కీస్ అంటే లెజెండ్ అంటే సిరీస్ ఉంది కదా, సిరీస్లో డేటా కలర్స్ ఇచ్చాం కదా, అది కూడా డిస్ప్లే అవుతుంది. ఇదిగో సిరీస్ 1 కలరు. డేటా టేబుల్‌లో మన షో డేటా టేబుల్ అక్కర్లేదు అనుకుంటే పైన ఎలాగో లేబుల్స్ ఉన్నాయి ఒకటే కాబట్టి మనం నన్ అసైన్ చేస్తే క్లారిటీగా ఉంటుంది. ఇంకా యాక్సెస్‌లోకి వచ్చేసరికి చెప్పాం కదా, యాక్సెస్ ఎట్లా స్టార్ట్ అవ్వాలి, ఇటు నుంచి ఎటువైపు రావాలి. షో లెఫ్ట్ టు రైట్ ఉంటుంది ఎప్పుడు కూడా హారిజాంటల్ యాక్సెస్. లెఫ్ట్ టు రైట్ కావాలంటే లెఫ్ట్ టు రైట్ అసైన్ చేస్తాం. యాక్సెస్ వితౌట్ లేబులింగ్ అంటే లేబుల్స్ ఏమి రావు. అదేవిధంగా యాక్సెస్ వచ్చేసరికి మీరు నాకు రైట్ నుంచి కావాలి అనుకుంటే రైట్ టు లెఫ్ట్ తీసుకుంటాం. రివర్స్ అవుతుంది. సేల్స్ రైట్ సైడ్‌కి వెళ్ళిపోతాయి. రైట్ సైడ్ అంటే రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది 2010 లెఫ్ట్‌లో ఎండ్ అవుతుంది. బై డిఫాల్ట్‌గా యాక్సెస్ ఏ విధంగా ఉంటుందో చెప్పండి. హారిజాంటల్ యాక్సెస్ సో లెఫ్ట్ టు రైట్ యాక్సెస్. లెఫ్ట్ టు రైట్ యాక్సెస్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. యాక్సెస్ మన కన్వీనియంట్‌ని బట్టి మనకి ఏ విధంగా కావాలి. రైట్ నుంచి లెఫ్ట్‌కా, లెఫ్ట్ నుంచి రైట్‌కి వితౌట్ లేబులింగా నన్ను అక్కర్లేదంటే నన్ను అసలు యాక్సెసే కనిపించదు ఇంకా. అట్లా కనిపించకపోతే మనకు క్లారిటీ ఉండదు. తెలీదు కాబట్టి షో లెఫ్ట్ టు రైట్ యాక్సెస్ తీసుకుంటాం డిస్‌ప్లే అవుతుంది. అలాగే వై యాక్సిస్ కూడా యాక్సిస్‌లోకి వచ్చేసరికి ప్రైమరీ వెర్టికల్ యాక్సిస్ షో డిఫాల్ట్ యాక్సిస్ అంటే వస్తుంది. లేకపోతే థౌసండ్స్‌లో కావాలా, మిలియన్స్‌లో కావాలా, బిలియన్స్‌లో కావాలా నంబర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. థౌసండ్స్ అంటే థౌసండ్స్‌లో వస్తుంది. మిలియన్ అంటే మిలియన్‌లో వస్తుంది. బిలియన్ అంటే బిలియన్‌లో వస్తుంది. అదే విధంగా గ్రిడ్ లైన్స్ చెప్పాం కదా! బ్యాక్‌గ్రౌండ్ వచ్చే లైన్స్‌ని ఏమంటాం? గ్రిడ్ లైన్స్ అంటాం. హారిజాంటల్ అంటే అడ్డంగా వచ్చేదాన్ని హారిజాంటల్ లైన్స్ అంటాం. వెర్టికల్ లైన్స్ అంటే నిలువుగా వచ్చేదాన్ని వెర్టికల్ లైన్స్ అంటాం. నిలువుగా వచ్చేదాన్ని. ఇది చార్ట్‌లో ఇంకా మనకు కొన్ని చార్ట్స్‌లో ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్. ఈరోజు ఇంకా ఇవి చూడండి. చార్ట్ క్రియేట్ చేసాం. డిఫరెంట్ చార్ట్స్ చూపించాం ప్రీవియస్ క్లాస్‌లో. సో టుడేస్ క్లాస్ ఈస్ డిస్కస్ అబౌట్ చార్ట్ టైటిల్, చార్ట్ యాక్సెస్ టైటిల్, లెజెండ్, డేటా లేబుల్స్, డేటా టేబుల్, యాక్సెస్, గ్రిడ్ లైన్స్ వరకు చెప్పాం. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే. బాయ్.